హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో అండి, తీగజాతి మొక్కలకి బీరకాయలు వచ్చినాయండి. ఇది పెద్ద సైజు మారాలంటే, పెద్ద సైజు ఎదగాలంటే కాయలు రెండు ఇస్తున్నాను. అవేంటో వీడియోలోకి వెళ్దాం రండి. ఇదిగోండి బీరకాయలు దిగినాయి కదండి. 4 బీరకాయలు ఉన్నాయండి. ఇదిగోండి 1 2 3, అక్కడ 2 ఉన్నాయి, 5 ఉన్నాయండి. ఇవి పెద్ద సైజు మారాలంటే మనం బలానికి ఇవ్వాలండి. అవి ఏంటో ఇస్తున్నాను చూడండి. ఇలాగా గొప్ప తవ్వండి, గొప్ప తవ్వాలండి. తవ్వి చుట్టూ మొక్కకి దూరంగా వేసుకోవాలండి. కాయ సైజు పెరుగుతుంది అన్నమాట బీరకాయ. ఈ బీరకాయే కాదండి, చిక్కుడుకాయ కానీ ఏంటది దొండకాయ కానీ ఏదన్నా కూరగాయలు మనకి సైజు పెరగాలంటే ఇవి ఇవ్వాలండి. ఫస్ట్ వేపపిండి వేస్తున్నానండి. మొక్కకి ఏమీ రాకుండా, వేరు తెగులు అది రాకుండా ఫస్ట్ అడుగున వేపపిండి వేసి ఒక్కొక్క స్పూను. అప్పుడప్పుడు వేపపిండి కూడా వేయాలండి. నెమ్టోన్స్ గట్ట రాదు మొక్కలకి. అప్పుడు ఇది చూసారా, బోన్ మిల్ అండి. మనకు పెద్ద సైజు మారడానికి కాయలు బోన్ మిల్ వేస్తున్నాను చూడండి. ఒక్కొక్క మొదలకి ఒక్కొక్క స్పూన్ వేస్తున్నాను. మొదలలో ఎత్తలేదు, కొంచెం దూరంగానే వేస్తున్నాను. వేసండి ఇలా కప్పేసుకోవాలి. ఈ కొత్త మొక్కలు వేసాను చూసారా, మొలిసినాయి బీర మొక్కలు. ఇలా కప్పేసుకోవాలండి. మన కాయలు దిగినప్పుడు వేసుకుంటే సైజు పెరుగుతుందండి కాయలు, కూరగాయల సైజు. ఇలా వేసండి. ఇప్పుడు దీనికి వేస్తున్నాను చూడండి. కాయ సైజు పెరుగుతుంది అన్నమాట మనకి. లేకపోతే చిన్న కాయలే కాసి అలాగా ఆగిపోతాయి. సైజు పెరగాలంటే ఇలాంటివి ఇవ్వాలండి. ఇలా చుట్టూ గ్యాప్ తీసుకోనండి. అడుగున వేపపిండి వేసి 2 స్పూన్లు, అలాగే బోనిమిల్లు. బోనిమిల్లు అప్పుడప్పుడు 15 రోజులకు ఒకసారి వేస్తండి, మన కాయ సైజు పెరుగుతుంది. ఇలా మట్టి కప్పేస్తండి. వాటర్ వేసినప్పుడు స్లోగా మనకి రిలీజ్ అవుతుంది మొక్కకి. ఇదిగోండి ఈ మొదల్లో వేస్తున్నాను. వాటికి రెండిట్లకి వేసాను, ఇటువైపు వాటికి వేస్తున్నాను. మనం ప్రతిది ఏది ఇచ్చేటప్పుడన్నా వేపపిండి వేసుకున్నామంటే మనకి వేరు తెగులు కానీ, నెమ్టోన్స్ కానీ అలాంటివి రావండి. వేపపిండి చాలా మంచిది. అప్పుడప్పుడు మొక్కలకి వేస్తే తెగులు రావు. కప్పేసామండి. ఇప్పుడు దీనికి వేస్తాను చూడండి, కాకర. తీగజాతి అన్నిటికీ వేసుకోవచ్చండి. మొక్కకి బలము, సైజు, కాయ సైజు కూడా పెరుగుతుంది అన్నమాట. బోన్ మిల్ చాలా మంచిదండి. 15 రోజులకు ఒకసారి వేసుకుంటే. ఫస్ట్ వేపపిండి వేస్తున్నాను. ఇప్పుడు బోన్ మిల్ వేస్తున్నాను చూడండి. ప్రతి తీగజాతి మొక్కకి వేసుకోవచ్చండి. ఇవండి కాకర, అవి బీర, ఇది కాకర అండి. కాకర కూడా వేస్తాను. కాయలు వచ్చినాయి, ఇవ్వండి కాయలు. ఇవ్వండి పువ్వు మీద ఉంది ఇప్పుడు కాకర, దొండ. ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి సైజు పెరుగుతాయి అన్నమాట, కాయ సైజు. ఇలా గుల్ల చేసుకొని మొక్క చుట్టూ వేసుకోవాలండి.
ఇది వేపపిండి అండి. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్పూన్ వేస్తే చాలండి. ఇలా కప్పేయడమే, కప్పేస్తే అండి మొక్క తీసుకుంటుంది వాటర్ వేసినప్పుడు. ఇప్పుడు ఇది కాకర, రెండిట్లు వేసానండి. కాకర 2 పాదులు, అక్కడ 2 ఇక్కడ 2, 4 పాదులు అండి కాకర. ఇలా గట్టి పడిపోతుంది కదండి మట్టి, ఇలాగ తవ్వుకోవాలి. గుప్పు తవ్వి అప్పుడు వేయాలండి. వాటర్ వేసినప్పుడు ఫ్రీగా దిగుతుంది అన్నమాట. ఇక్కడ 2 పాదులు ఉన్నాయి కదా, రెండిట్లు చుట్టూ వేస్తే వేర్ల తీసుకుంటాయి. వేపండి బోన్ మిల్లు. మొక్కలకి అప్పుడప్పుడు ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి. అప్పుడే మనకి కుండీల్లో కదా, భూములు అంటే ఏమైపోయినా కాస్తాయి కానీ కుండీల్లో ఏదో ఒకటి బలానికి ఇస్తూ ఉండాలండి. అప్పుడే మనం వేసిన ఫలితం ఉంటుంది, పెంచుకున్న ఫలితం ఉంటుంది, కాయలు ఇస్తుంది. వాటికి బలానికి ఇస్తుంటే మనకి కాయలు ఇస్తుంది. కుండీలో బంధిస్తాం కదా, ఎక్కువ భూమిలా కాయవండి, ఏ ఒకటి ఇస్తేనే కాస్తాయి. దొండ అండి, ఇది దొండపాదు. ఫస్ట్ వేపపిండి వేస్తానండి. వేరు తెగులు కూడా రాదు ఇది వేపపిండి వేసుకోవడం వల్ల. ఇలా కప్పేసుకోవడం, చుట్టూ వేసి కప్పేస్తండి. మనకి బాగా వాటర్ వేసినప్పుడు వేర్లకు దిగుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ దొండపాదుకి వేస్తాను చూడండి. ఇది దొండపాదు అండి, అట్లా దొండపాదు. ఇది కూడా పువ్వు వస్తుంది. దాంట్లో తీగ తీసి ఇందులో వేసాను కానీ ఎంత బాగా నాటుకుందో చూడండి. దాంట్లో తీగ తీసి ఇందులో వేస్తే బాగానే మొక్క పువ్వు వస్తుంది. అప్పుడే నాటుకుంది, పువ్వు వస్తుంది. కాయలు కూడా వచ్చినాయి చూడండి. ఇవ్వండి, ఆ తల్లి మొక్క దగ్గర తీసి ఇందులో ఒక తీగ 2 తీగలు వేసాను. దీంట్లో వేస్తే బాగానే నాటుకుంది, అప్పుడే పువ్వు పిండి వచ్చేసిందండి చూడండి. ఇవన్నీ దొండ. ఇలాగా మన ఇదేంటి కొబ్బరి తాడు పందిరికి ఎక్కుతున్నాయి చూసారా, బీర, దొండ, అలాగే కాకర. ఇలా పందిరి వేసుకుంటే మనకి చేతికి అందిలాగా వేసుకోవాలండి. మనం ఇలా కోసేసుకోవచ్చు. పైకి వేసుకున్నా మళ్ళీ ఏదో ఒకటి ఎక్కాలి కదా. చూసారా, 2 తీగలు వేసాను దీంట్లో, బాగానే నాటుకుంది. నాటుకొని పువ్వు పిండి వచ్చేసింది అప్పుడే. దొండపాదు మనం డెవలప్ చేసుకోవచ్చు అండి. ఒక దాని నుండి 2, 3 మొక్కలు చేసుకోవచ్చు. మళ్ళీ దీని నుండి ఇంకొక మొక్క తయారు చేసుకోవచ్చు అండి. వేరే దాంట్లో వేసామనుకోండి చిన్న తీగ, ఇంకో మొక్క రెడీ అవుతుంది. అప్పుడు మన కాయలు ఎక్కువ వస్తాయి. ఒకే మొక్క నుండి రావాలంటే ఎక్కువ రావు. వేస్తానండి ఇంకో కుండీలో, మళ్ళీ ఇంకొక తీగ వేస్తాను. వేసామనుకోండి మళ్ళీ దాని నుండి కూడా కాయలు వస్తాయి. 2, 3 ఉండాలండి దొండ, ఒకటే ఉంటే చాలు. ఇక్కడ కూడా ఉన్నాయి. మొత్తం వేసేస్తాను.
బోన్ మిల్ వేపపిండి మంచిదండి మొక్కలకి. చూశారు కదండి వీడియో. కాయ సైజు మన కూరగాయలు సైజు పెరగడానికి ఏమి ఇచ్చాను. ఈరోజు వీడియో ఎంతేనండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.